చేయండి సార్. మా సన్న పిల్లలు సాక్కోలేకుండా నాకు బీపీ, గ్యాస్ ట్రబుల్, పిల్లల్ని సాక్కోవాలంటే బరువుగా సాయం అందరికీ నమస్కారము. మన ఇక్కడ లైవ్ లో చూసే పెద్ద నాగమ్మ, ఇద్దరు చిన్నపిల్లలు చూడండి. ఇప్పుడు ఇద్దరు చిన్న పరిస్థితి అంటే వీళ్ళ కొడుకు వీళ్ళ కోడలు ఇద్దరు ఈ మీదనే బాధ్యత వదిలిపెట్టుకోవడం అంటే వాళ్ళ దారి వాళ్ళు చూసుకున్నారు. ఈ చిన్నపిల్లల బాధ్యత ఆమె వదిలిపెట్టినారు. గత ఒక 6 నెలల నుంచి ఆమె చాలా కష్టపడుతుంది ఆ పిల్లల కోసము. అంటే రోజువారీ జీవనం తినడానికి చాలా కష్టంగా ఉంది. ఇంతవరకు పనికి వెళ్తున్నది కానీ ఇప్పుడు ఆరోగ్యం సహకరించి పనికి కూడా లేదు. ఆ పిల్లలకు అన్నంగాని పెట్టలేక భిక్షాటం చేస్తూ చాలా కష్టాల్లో ఉన్న విషయాన్ని శ్రీ వినాయక ఫౌండేషన్ టీం తెలుసుకొని మనము ఇదే విషయాన్ని శ్రీనివాసరావు గారి సార్ దృష్టి తీసుకెళ్లడంతో ఆయన భాస్కరరావు గారి సహాయంతో చూడండి లైవ్ లో చూసి చూడండి. ఇవి 50 కిలో రైస్, ఒక్కొక్క ప్యాకెట్ 20 కిలో రైస్, ఇక్కడ లైవ్ లో చూసే గ్రాసరీస్ అన్ని ఇవన్నీ భాస్కరరావు గారు మనకి అందివ్వడంతో మన ఈ రోజు మన నాగమ్మ ఇంటి దగ్గరకు వచ్చి ఆ చిన్నపిల్లలకు తినడానికి ఇబ్బంది లేకుండా మన లైవ్ లో చూసే సరుకులన్నీ నిత్యావసరాలకు అందివ్వడం పెద్ద సాయం కాదు. ఎందుకంటే ఆ తల్లికి చాలా కష్టంగా ఉంది, తినడానికి లేక చాలా ఇబ్బంది పడి పిల్లలు పస్తులు పెడుతుంది కాబట్టి, ఎందుకంటే అమ్మ నాన్న లేరు కాబట్టి కనీసం కొంతవరకే సరే రోజువారీ చేయడానికి ఇబ్బంది లేకుండా మనం ఇవన్నీ అందిస్తున్నాం. ఇది పెద్ద సాయం కాదు. థ్యాంక్ యూ భాస్కరరావు సార్, మీరు చేసిన ఈ చిన్న సహాయము ఈ తల్లి తన పిల్లలకు ఒక 50 రోజుల వరకు ఇబ్బంది లేకుండా, ఆహారానికి ఇబ్బంది లేకుండా, అంటే భోజనానికి ఇబ్బంది లేకుండా మీరు అందించేందుకు ఆ భగవంతుని కలగా చూస్తాడు. థ్యాంక్ యూ. అలాగే శ్రీనివాసరావు సార్, మీరు చేసిన సహాయం మీరు భాస్కరరావు సార్తో అందించిన సహాయం వల్ల ఆ కుటుంబం కొద్ది రోజులు ఇబ్బంది లేకుండా తినేదానికి అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ. జై హింద్ సార్. లక్షణంగా మా పిల్లలకు మాకు లక్షణంగా తిండి వేస్తున్నారు సార్. చల్లగా ఉంది సార్. నీకు ఇబ్బంది లేకుండా రైస్ ఇచ్చే బాధ్యత నేనే తీసుకుంటా. నీ ఇబ్బంది లేకుండా 2 నెలలు అయిపోయిన అక్కడికి వచ్చి ఒక ప్యాకెట్ బియ్యం అందిస్తాను నీకు ఇబ్బంది లేకుండా. హ్యాపీ కదా? ఓకే, హ్యాపీ కదా? సరే.